హాయ్ అండి, అందరూ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. మా కుమార్ గారు ప్రొడ్యూసర్గా నన్ను హీరోగా పెట్టి ఆయన 10వ సినిమాకి పుట్టినరోజు కానుకగా స్టార్ట్ చేయడం నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నాతోనే ప్రయాణం అని బ్రహ్మానందం గారు ఎట్లాగో, చిరంజీవి అట్లాగో మా ఇద్దరు ప్రయాణం కూడా ఈ సినిమాతో ఒక ఏకాంక్షలో చేస్తున్న సంతోషంగా ఉంది. మరియు చెప్పాలంటే దీంట్లో విలన్ ఎవరో కాదండో లక్ష్మణరావు గారు, మా మామ విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన బ్రహ్మాండంగా ఈ మూవీలో చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సినిమాకి గుండెకాయ ఆయన. కాబట్టి రెండో విషయం ఏంటంటే అన్నీ కూడా మా సార్ ఏమంటాడంటే కుమార్ గారు, శ్రీరామ్ గారు, ఫస్ట్ మీ సినిమా మారాముడు అయిపోయినాయండి, కట్టింగు షేవింగు అన్ని డిఫరెన్స్ ఉంటుంది సార్, తీసుకోండి. ప్రొడ్యూసర్లు నేను అడుక్కొని ఎవరు పడ్డారు సార్, నా స్వయంగా నేను తీసుకున్నాను, నాకు గుర్తుగా అని చెప్పాడండి. అందువల్ల ఈయన కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ కూడా లక్ష్మి, ఎందుకంటే నిర్మాతకి ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ 2 సినిమాలు తీశారు. దాంట్లో మా కుమార్ గారు నాకు ఎప్పుడు కూడా ఇదిగో రూపాయి అంటే ఇదిగో అదరపైన వ్యక్తి. సార్ ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. కుమార్ కానీ నిజంగా చెప్పాలంటే కుమార్ గారు బ్రహ్మాండంగా, సార్ మేము మీతో సినిమాలు కలెక్ట్ చేయాలని కోరికతో ఉన్నామని చెప్పి ప్యూరెడ్డి గారు కూడా రాజు పాము కుమార్ గారు చేస్తారా శ్రీరామ్ గారు నేను చెప్పారు. కుమార్ గారు నందిని పంది ఎందుకంటే ఆవిడ ఒక సినిమా తీసుకున్నాడు థియేటర్లో, బ్రహ్మాండంగా ఆడింది, 3 రోజులు మేకప్ అయిపోయింది. కానీ ఆయన ఎందుకు హీరోగా పెట్టి చేస్తున్నాడు నాకు పాపం శ్రీరామ్ హీరోగా పెడతాం. ఎందుకంటే కొత్త సినిమా చేస్తున్నారు, మైలు రాయిగా చిరంజీవి గారి ఖైదీ ఎట్లాగో నాకు ఇట్లా ఉండాలని చెప్పి మా కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మేము మీకు కష్టపడతాం, హార్డ్ వర్క్ చేస్తాం సార్. మీకు మాకు ఎలాంటి డబ్బులు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. సినిమా వచ్చినాక 10 రూపాయలు ఇస్తే ఆనందం తీసుకుంటాము. అదేవిధంగా దీంట్లో మా అన్నయ్య, ఎందుకంటే అనాథమ్ములాగా ఉంటామండి, మీ సినిమా కోసం మా ప్రేమగా మాట్లాడుకుంటాం, తప్పుగా బాగండి. ఎందుకంటే నేను పెద్దవాడు, తండ్రి లాంటివాడు. అంటే ఒక సినిమా కోసంగా మేము కలిసి మెలిసిపోవాలని ఆశతో మేము మా రాముడు అందులో వాళ్ళు చేశాము. అదేవిధంగా నా ప్రొడ్యూసర్ గారు అయినా ఈ సినిమాలో ఒక మెయిన్ విలన్గా చేస్తున్నారు. మీ ఇద్దరం కూడా ఆయన ఇబ్బంది పడకూడదు, మేము కూడా సంతోషంగా అది కూడా అగ్రిమెంట్ కూడా త్వరలో మాకు ఇస్తాడు. అదేవిధంగా ఈ సినిమాలో మెయిన్ విలన్ ఒక ప్రకాశ్ రాజు లాగా, ఒక బన్నీ లాగా సినిమాలో ఆ టైపు ఆయన ఒక మంచి స్పెషల్ రోల్ బాగా ఉంటాడు, లుక్ కూడా బాగుంటుంది, సూట్ మీద ఒక విలన్ గెటప్ ఉంటాడు. ఆయన కోరిక కూడా ఇదేనండి, శ్రీరామ్ ఒక స్టైల్గా చూపించబోయా. అంటే సినిమా కళాకారుల లక్ష్యం ఏంటంటే ఎల్లకాలం సీన్లు మారుతుండాలా, కొంచెం స్టైల్గా కనబడిన సార్ గారు ఆశ. అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా సంతోషంగా సార్ బాగా చేయండి అంటారు. ఎంత బిజినెస్ అయిన సార్ గారు మూవీ అంటే ఉదయం 5 కల్లా నిద్రలేసి రెడీగా ఉంటాడండి, అంత డిగ్నిటీ. అప్పట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉండేది, నెక్స్ట్ వచ్చి ఈయన వచ్చాడు. అంటే అందరినీ ఉదయాన్నే లేటు అంటే షూటింగ్ నాకు ఉత్కంఠ ఉంటుంది. అదేవిధంగా కుమార్ గురించి చెప్పాలంటే పాపం 5 గంటలకే నిద్రలేస్తాడండి. బాలకృష్ణ 3 గంటలకు లేస్తాడు, 4 గంటలకు నిద్రలేసి రెడీగా అయ్యి శ్రీరామ్ కానీ అయ్యా పాపం ఎలాంటి ఇబ్బంది లేదు, మాతో హాయిగా ఫ్రెండ్లీగా వెళ్తాడు. కుటుంబమే మనది, మామ అక్క చెల్లె తమ్ముడు అన్న ఆ స్వభావమే మాది అందరిది కలిసింది. అదేవిధంగా ఒక లాయర్గా ఉండే ఆయన ఈరోజు సినిమా కోసంగా దాదాపు 2-3 రోజులు ఖర్చు పెట్టి కట్టింగ్ మేసాలకి వేసుకొని అంటే సినిమా బతకాలల్లుడు, సినిమా చేయాలని కోరిక పీవీరెడ్డి గారికి ఉంది. సార్ మీకు మాతో కలిసి మాతో మూవీ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఒక మాట చెప్పండి. ఒకటే అండి, ఈ సినిమా అంతా ఈ రాముడు అందరూ కూడా చేశాం కదా, అంతా మన ఒక కుటుంబంలో ఎట్లా అనుకుంటాం, మామ అల్లుడు తమ్ముడు అక్క చెల్లి అని, అలానే ఆ సినిమా ఉంది. ఈ సినిమా కూడా అలానే ఆ కుటుంబంలో కలిసి చేద్దాం, బాగుంటుంది. సినిమా కూడా సూపర్ హిట్ ఉంటుంది. ఎందుకంటే వీరభద్ర సినిమా, వీరభద్ర పేరు ఉంది. వీరభద్రుడు అంటేనే కథ మీకు ఎట్లా సార్? కథ మీరే? కథ నాదే, కథ నాకు తెలిసింది. ఎందుకంటే ఈ కథని ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టాను. వీరభద్రుడు అంటే వీరభద్రుడు లక్షణాలు ఉంటాయి, కోపం, రౌద్రం, వీరభద్రుడు ఉండే చాలా ఉంటాయి. అవన్నీ శ్రీరాముడు చూపించాలని ఉద్దేశంతో ఈ సినిమా శ్రీరామ్ గారు వేరే ఉంటుందండి. ఆయన గెటప్ మనం మాటలు చెప్పలేము. ఎందుకంటే ప్రకాష్ రాజు ఎన్ని వేరియేషన్లు వస్తాయి, ఆ టైప్లో మనకి వస్తుంది. ఫీల్ అంటే ఆ ఫేస్లో కానీ యాక్టింగ్లో కానీ, అంటే మనం చేయాలనుకుంటే ఇక్కడ ఆ కవలికలు, ఒక్క కవలికలు మార్పులు అంటారు. మార్పు ఒక్కొక్క టైపు ఉంటాడు. ఏ టైప్ ఉంటాడంటే ఒకసారి కోపంగా ఉంటాడు, ఒకసారి నవ్వుతుంటాడు, ఒకసారి ఇంకేదో టైప్. అంటే ఆయన అంటే ఆ టైపులో మనం చూపిస్తామండి. పీవీరెడ్డి గారు బ్రహ్మానందం, చిరంజీవి టైప్ అండి, సరదాగా ఆడుతూ నవ్వుతూ పాడుతూ చేసే మంచి లాయర్ గారు, గవర్నమెంట్ లాయర్ అయినా సరే ముందర ఫ్రెండ్లీ ఉంటుంది కదా.
ఆ ఫ్రెండే మనకి బాగా నచ్చిందని. ఎందుకంటే మా పివి రెడ్డి గారు చూస్తే బ్రహ్మాండం టైప్లో ఉంటారు. అంటే మహానుభావుడి పేరు. ఈయనకి అంటే దృష్టిలో పెట్టుకుంటే ఆ మహానుభావుడి లక్షణం రావాలని కోరుకుంటున్నాను. సార్ రెండు మాటలు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నేను రొటీన్గా ఏదో ఒక ప్రతిరోజు మనం చాలా వీడియోస్ చూస్తుంటాం, చేస్తుంటాం. కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ఏంటంటే నేను అడిగే కథలో సంగతి ఏంటంటే ఇన్స్పెక్టర్ వీరభద్ర కథ గురించి అడిగితే కొన్ని టూకీగా చెప్పడం జరిగింది. ఒక విలన్ ఏ రకంగా ఇందాక చెప్పారు కుమార్ గారు, వేరియేషన్స్ చూపించవచ్చు అనేది మీలో చూపిస్తాం. విలన్ హీరోని ఇబ్బంది పెట్టడం, ఐ మీన్ ఇన్స్పెక్టర్ని ఏ రకంగా ఇబ్బంది పడతాడు అనేదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. రకరకాలుగా చిత్రహింసలు పెట్టి అది కూడా ఒక వెరైటీగా ఉంటుంది అది చూపించే విధానం. మరి దీనికి శ్రీరామ్ని ఎంచుకోవడం హీరోగా, మన పివి రెడ్డి గారు వారికి ఎస్ఐ కింద అసిస్టెంట్ అన్నమాట, ఏఎస్ఐ ఆ పాత్ర. తర్వాత మన కుమార్ గారు ప్రొడక్షన్లో ప్రొడక్షన్ పేరు అభిరామ్ మూవీస్ తీయడం జరుగుతుంది. మరి దాంట్లో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. నేను ఇందాక మైకేల్ గారితో చాలాసేపు మాట్లాడాను, డైరెక్టర్తో. ఆయన ఒకటే చెప్పాడు, స్టోరీ లైన్ అయితే నాకు ఇచ్చారంటే ఇట్లా డెవలప్ చేస్తున్నాను, దాన్ని ఇన్డెప్త్ కావాలంటే నాకు కొంచెం ఫ్రీనెస్ ఇస్తే అది ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇంకా బాగా చేస్తానని చెప్పి ఎందుకంటే నాకు మనసులో కొంచెం థాట్ ఉంది. లైన్ అయితే